నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బుర్రకథకు మహోన్నత వైభవం తీసుకువచ్చిన వ్యక్తి షేక్ నాజర్. కొనియాడిన బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు. టిట్కో గృహాలను 10వ తేదీలోగా లబ్ధిదారులకు అప్పగించాలి, లేకుంటే 11వ తేదీన అమరణ నిరాహార దీక్ష దిగుతాం. అక్రమ అరెస్టులతో గిరిజన ఉద్యమాన్ని ఆపలేరు. LHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రునాయక్ వ్యాఖ్య. వార్డుల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలి. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేత తోట రాజరమేష్ పిలుపు. షేక్ నాజర్ బుర్రకథకు మహోన్నత వైభవాన్ని ప్రసాదించి బుర్రకథ పితామహునిగా ప్రసిద్ధి పొందారని బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కె కోటిరాజు అన్నారు. కళాశాల ఆధ్వర్యంలో జరిగిన షేక్ నాజర్ 103వ జయంతి సభకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదరణ కోల్పోతున్న ప్రాచీన కళ బుర్రకథకు రూపురేఖలు దిద్ది అందమైన ఆహార్యాన్ని షేక్ నాజర్ సమకూర్చారని అన్నారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావేరి నరసింహవర్మ, కోశాధికారి ఆదం షఫీ మాట్లాడారు. కార్యక్రమంలో అల్లూరమ్మ, ఎన్ కృష్ణ, మస్తాన్ రెడ్డి, ఎం జాకబ్ తదితరులు నాజర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో టిట్కో గృహాలన్నింటినీ ఈ నెల 10వ తేదీలోగా లబ్ధిదారులకు అప్పగించకుంటే 11వ తేదీన ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని జనసేన పార్టీ నాయకుడు పెంటల బాలాజీ తెలిపారు. టిట్కో గృహాలను ఆయన సందర్శించగా కేవలం 43 కుటుంబాలకు మాత్రమే గృహాలను అందించారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ మంచినీళ్లు పచ్చగా వస్తున్నాయని, వీధి దీపాలు వెలగడం లేదని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇళ్ల చుట్టూ పెద్ద పెద్ద పిచ్చి మొక్కలు మొలచి పాములు ఇళ్ల ముందరకు వస్తూ ఉండడంతో పిల్లలు, వృద్ధులు భయభ్రాంతులకు గురవుతున్నారని వాపోయారు. మొదట్లో ఇల్లు అప్లై చేసినప్పుడు 500 రూపాయలు వస్తే 500 రూపాయల్లో 450 రూపాయలు కరెంటు మీటర్ కోసమని, 50 రూపాయలు మిగతా ఖర్చుల కోసమని, డాక్యుమెంటేషన్ కోసం చెప్పారు. కానీ ఈ రోజున 500 రూపాయలు తీసుకున్నది కాక 450 రూపాయలు కరెంటు మీటర్ మళ్ళీ బిగించాలని చెప్పేసి ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా ఉన్నా, ఆ 450 రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి? మెప్మా విభాగానికి వెళ్తున్నాయా? కమిషన్ రూపంలో కమిషనర్ గారికి వెళ్తున్నాయా? చెప్పాల్సిన బాధ్యత మీకు, మీ ప్రభుత్వానికి మీ మీద ఉంది. దీని మీద పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా మేము కోరుతామైంది. గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని, అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావత్ సక్రునాయక్ వ్యాఖ్యానించారు. చలో అసెంబ్లీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నుండి హైదరాబాద్ బయలుదేరిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. గత ఎన్నికల్లో కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన హామీలు నీట మూటలయ్యాయని ఆయన మండిపడ్డారు. సేవాలాల్, అందరికీ నమస్తే. నా పేరు సక్రునాయక్. నేను లంబాడి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజనులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని, అలాగే
గిరిజనుల సంక్షేమం గురించి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగాలని చెప్పి మరియు శివలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి గిరిజనులు 18 కోట్ల మంది గిరిజనులు మాట్లాడే భాష గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. అలాగే భూమి లేని పేదలకు నిరుపేద గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలో మీరు చెప్పినారు. ఆ విషయాన్ని మర్చిపోయినారు. గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూములు, ఇనాం భూములు ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము లంబాడి హక్కుల పోరాట సమితి తరపు నుంచి తెలంగాణ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్య చిలకలూరుపేటలోని అన్ని వార్డుల్లో గ్రామాల్లో వీర మహిళలు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకుడు తోట రాజరమేష్ పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వీర మహిళల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన సిద్ధాంతాల గురించి వివరించారు. మంత్రి రజని వైద్య ఆరోగ్య శాఖ సంబంధించి పేదలకు ఏం చేశారో దమ్ము ధైర్యం ఉంటే శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ఒక వీర మహిళ సవాల్ చేశారు. ఇంకొక వీర మహిళ జగన్ పోవాలి, పవన్ రావాలి అని పిలుపునిచ్చారు. సమావేశంలో పలువురు వీర మహిళలు మాట్లాడారు. ఉమ్మడి కుటుంబంలా ఎదుగుతాం. ఇలాంటి కార్యక్రమం మన దగ్గర నుంచే మొదలు పెడతాం. అందరం చిలకలూరిపేట చిన్న ఊరు కాదు, దీని గురించి తెలియని వాళ్ళు కాదు. సో చిలకలూరిపేటలో ఉన్న సమస్యల్ని మనం అర్థం చేసుకొని సమస్యల నుంచి పక్కగా పారిపోకుండా ఆ సమస్యల ద్వారానే జనాల్లోకి వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఏ విధంగా రాబోతుంది అనేది మనం చెప్పుకునే దాన్ని బట్టే మనల్ని జనాలు ఆదరిస్తారు. అలాంటి ఆదరణ మన పవన్ కళ్యాణ్ గారికి తీసుకురావాలని మీ అందరికీ మేము నిర్ణయించుకుంటాం. అది చెప్పడానికే మేమందరూ ఇక్కడికి వచ్చాం. సో ఇలాంటి అవకాశాన్ని మీరందరూ కూడా మీ వార్డుల్లో కానీ మీ సెగ్మెంట్లో అందరికీ చేరవేయండి. అందరినీ మన పార్టీలోకి తీసుకురండి. తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఉన్నాం. చేస్తారా? నాకు వినబడట్లేదు. చేస్తాము. నాయకత్వం రావాలి. ఆయన సభాముఖ సమ్మేళనం అండ్ ప్రతి ఒక్కరిని చిన్న వాళ్ళకు కూడా చైతన్యం ఆయన ప్రతి ఒక్క మాట చిన్న పిల్లలకు కూడా చైతన్యం ఇచ్చే ఆయన వర్డ్ అలా ఉంది. అంత పవర్ఫుల్ అయిన వర్డ్. ఆయన జనసేన కార్యకర్తలందరికీ నా నమస్కారం అండి. మన జనసేన ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని అరికట్టడానికి, ప్రజలను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని దాన్ని శిక్షించడానికే మనం ముందుకు వెళ్తున్నాము. అంతకుముందు 1947లో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అన్నారు. కానీ గాంధీ గారు ఏం చెప్పారంటే స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఆడది అర్ధరాత్రి ఒంటరిగా రాగలిగిన రోజున, మేము ఆడవాళ్ళు అని ధైర్యంగా చెప్పుకునే రోజున స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారు. ఆ స్వతంత్రాన్ని ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకొస్తుంది. ఆడవాళ్ళందరూ గొప్పవాళ్ళని, వీర మహిళగా ఉండాలని ఆయన ఈరోజు వీర మహిళ అనేది ఒకటి స్థాపించారు. తెలిసిన వెంటనే అన్నమాట ఏంటంటే నేను ₹1 జీతం తీసుకోను అన్నాడు. గొప్ప అంత గొప్ప మెదవాయి, అంత మంచి హృదయం ఉందనుకున్నాను. తీరా చూస్తే ఆయనకి వ్యక్తిగతంగా ఉన్న 32 కేసులు ఎదుర్కోవడానికి ఖర్చు, ఆ సెక్యూరిటీ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు అని చెప్పేసి వేల కోట్లు అతను కాపాడుకోవడం కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. ఎంతమంది వీర మహిళలు కానీ జనసేన పట్ల ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పట్ల కార్యకర్తలు, నాయకులు మహిళల పట్ల ఎంత గౌరవంగా ఉంటారో, ఎంత ప్రేమగా ఉంటారో, వారికి ఎంత రక్షగా కల్పిస్తారో అనేది మనం చాలాసార్లు చూసాము. అంత గౌరవిస్తున్నాం కాబట్టి ఎంతమంది వీర మహిళా విభాగం ఈరోజు జనసేన పట్ల పనిచేస్తుంది సభలో తెలియజేసుకుంటూ బతుకులు చెప్తా బండి నడవదు కాబట్టి ఆవిడ ఏం చేసింది హెల్త్ మినిస్టర్గా, ఎంతమంది ప్రజలకి మహిళలకి జబ్బులు వస్తే ఎంతమంది ఫ్రీగా ఆరోగ్యశ్రీ పథకం కానీ లేకపోతే హెల్త్ మినిస్టర్ ఫండ్ నుంచి ఆవిడ ఎంత డబ్బులు వెచ్చించి ఎంతమంది ట్రీట్మెంట్ ఇప్పించింది ఫ్రీగా, ఆ రికార్డు తీయించండి. లోకల్గా మీకే సాధ్యం. 2, ఆవిడ ఎంతమందికి అన్నదానం చేసింది, ఎంతమందిని ఆదుకుంది, ఎంతమంది చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి ₹1,00,000 వెళ్ళి చనిపోయిన ఫ్యామిలీకి ఇచ్చింది, 10,000 ఇచ్చిందా, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. దానోళ్ళు ఒక 10,000 మందిలో ఒక లాన వెనక చెప్పుకునేవాళ్ళు ఉంటే మనం పోయి చెబితే మేమందరం
ఆ టయానికి వచ్చి ఓట్లు వేస్తాము, కానీ మా మనసులో ఆయనే ఉన్నాడు. మేమైతే బయటికి రాలేమన్నా కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇట్లా ఉంటే బాగుంటుంది. ఆయన ఇన్ని పనులు చేస్తున్నాడు, ఇంతమందికి ఇన్ని సహాయాలు చేస్తున్నాడు. ఆయనే సీఎం అయితే మరి రాష్ట్రం ఇంకా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఓట్లు వేయాలని అందరికీ చెప్పడం జరుగుతుంది. రోజు 4 గంటలు. అందరికీ కృతజ్ఞతలు. కానీ మీరు అన్నారు కదా, మేము ఇన్ని 18 సంవత్సరాలు టీడీపీకి చేశాము. అది టీడీపీ వాళ్ళు ఏమనుకోరు, వైసీపీ వాళ్ళు అనుకోరు. అదే మన జనసేన అయితే నేనున్నాను అనే భరోసా ఇస్తాడు. ఫస్ట్ నేనున్నాను, నీకు అన్నగా, తప్పుడుగా, చెల్లిగా, అక్కగా నేనున్నాను అని మీకు ఒక ఇది ఇస్తారు. ఎప్పుడైనా సరే జనసేన నమ్ముకున్నోడు ఎవరైనా సరే. కానీ నెక్స్ట్ మట్టికి మన జనసేన దేనికి మార్నింగ్ నాకు సుమా దగ్గర కాల్ చేశారు. నేను ఇట్లా మీటింగ్ ఉందండి. ఓకే అన్న, నేను 10 మెంబర్స్కి కాల్ చేశాను. అందరూ ఓకే ఓకే అన్నారు. జస్ట్ ఒక 10 minutes బ్యాక్ ఫోన్ చేసి, అమ్మో బయటకు వస్తే మళ్ళీ ఎట్లాగా రాలే, నువ్వేమనుకోమాకు అని. ఎంతమటికి అదేంటే రేషన్ ఇచ్చేవాడు ఇవ్వడేమో, ఇదే కామన్ పెన్షన్ ఇచ్చేవాడు ఇవ్వడేమో, రేషన్ వాళ్ళు చూస్తే ఏమంటారు, రేషన్ వాళ్ళు చూస్తే ఏమంటారు, ఇవన్నీ ఉన్నాయి. మేము లాస్ట్కి ఓటేస్తామంటున్నారు. ఓటేస్తారా వేయరా? ఇంకా తడుస్తూనే ఉన్నారు ఆడవాళ్ళు. ఇంకా ముందుకు రావాలి. మనలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ముందుకు రావాలి. అట్లా దడవకుండా మేమందరం వస్తామంటే, మనందరం అడుగులో అడిగేస్తుంటే ఎవరు మన ఎంపీకి? ఈరోజు చిలుకలూరుపేట పట్టణంలో మరి జనసేన వీర మహిళల సమావేశం ఏర్పాటు చేసిన రాజా రమేష్ గారికి, మిగతా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా జిల్లా అధ్యక్షుడు వారు గాజా వెంకటేశ్వర గారి ఆదేశాల మేరకు మహిళలందరం కూడా జిల్లా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో జరిగే అరాచకాలు, అకృత్యాలు మహిళలు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడున్న సమస్యలు ఏంటో కనుక్కోండి అని చెప్పి మా అధ్యక్షులు వారు చెప్పడంతో మేమందరం కూడా జిల్లా కమిటీ అందరం కూడా మహిళలు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఒక్కొక్క మహిళ హృదయంలో ఉన్న ఆవేదన అంతా మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ఒక రేషన్ దగ్గర నుంచి ఇంకా అనేక అంశాలు ఆడవాళ్ళ యొక్క వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఈరోజు చెప్తున్నారు. అసలు జగన్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం చేసింది. అమరావతి ఇష్యూ దగ్గర నుంచి అనేక అంశాల్లో ఎంత అన్యాయం చేస్తుందో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నారు. వెనక కాదు, ఈ ప్రభుత్వాలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు మేము నడుపుతాం, మేము వస్తామని చెప్పి చించేసుకొని గుర్తేసుకోవడానికి వెనకటి ప్రభుత్వం వెనకటిలాగా కాదు. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి మహిళ సోషల్ మీడియా చూస్తూ ఉన్నారు, టీవీ చూస్తూ ఉన్నారు, ఛానల్స్ అన్నీ జరుగుతున్నాయి చూస్తున్నారు. బాపట్ల జిల్లా బాపట్ల వ్యవసాయ కళాశాలలో పూర్వ విద్యార్థులు 1989 బీఎస్సీ, 1993 ఎంఎస్సీ బ్యాచ్లకు చెందిన కొంతమంది దాతలు కళాశాల హాస్టళ్లలో పనిచేస్తున్న వర్కర్స్కు, అవుట్సోర్సింగ్ వర్కర్స్కు దుస్తులు పంపిణీ చేశారు. డాక్టర్ ఎం శ్రీరేఖ, పి యాకూబ్, ఎం రాధామాధవ్, ఆర్ రామచంద్రరావు, డాక్టర్ వి సాయి, కళాశాల డీన్ డాక్టర్ వి శ్రీనివాసరావు, డాక్టర్ సీతా రాంబాబు, డాక్టర్ రాధిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం నగరంలో తోపుడు బండ్లపై పండ్లు విక్రేతలు, మాంసం అమ్మకాల దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు జరిపారు. ఈ సందర్భంగా పండ్ల దుకాణంలో వాడుతున్న ముద్ర లేని మిషన్ను సీజ్ చేశారు.
రాళ్ళు ఉంటాయి, ఇది పైన ఉన్నాయి, 5 గ్రాములు కూడా పోదు మీకు అంటున్నాను. కరెక్ట్గా లెవెల్గా పెట్టుకుంటే 5 గ్రాములు కూడా రాదు. భారత సినీ జగత్తులోనే కాకుండా విశ్వవిఖ్యాత గాయకులలో లతా మంగేష్కర్ ఒకరని బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు అన్నారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో సుప్రసిద్ధ గాయనిమని లతా మంగేష్కర్ ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. కవి భావాన్ని, సంగీత దర్శకుని స్వరాన్ని క్షణాల్లో ఆకలింపు చేసుకొని సంగీత ప్రియులను రంజింపజేసే విధంగా పాడడము ఆమె ప్రత్యేకత అని కొనియాడారు. సాహితీ భారతి అధ్యక్షుడు రావేరి నరసింహవర్మ, కోశాధికారి ఆదం షఫీ తదితరులు లతా మంగేష్కర్ సినీ ప్రపంచానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సభలో అల్లురమ్మ, మర్రి మల్యాద్రిరావు, ఎన్ కృష్ణ, మస్తాన్ రెడ్డి, ఎం జాకబ్, కస్తూరి శ్రీనివాసరావు తదితరులంతా లతా మంగేష్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గోషామహల్ డివిజన్లోని గోడెంకి కబట్టు బీహెచ్కే డిగ్నిటీ కాలనీలో గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ 5వ దళితవాడలో ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఆల పురుషోత్తం రావు, రామచంద్రరావుతో కలిసి బసయాత్ర ప్రారంభించారు. బస్తీలలో నెలకొన్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ బసయాత్రకు విశేష స్పందన లభిస్తుందని అన్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ తరఫున కావున మీరందరూ వచ్చి ఇస్తామని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అటువంటి ముఖ్య అతిథి అతిథులను సత్కరించాలి అన్న ఒక గొప్ప ఆలోచన వారికి ఉంది. నిజంగా వారిని నేను ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. మంచి మనుషులకు అంతా మంచి జరుగుతుంది. 4 బెడ్రూమ్ గోషామహల్లో ఇంత ఆహ్లాదకరంగా, ఇంత విశాల ప్రాంతంలో అధ్యక్షులు మన ప్రభాకర్ గారు సత్కరిస్తారు. చంద్రకిరణ్ బస్సు అధ్యక్షులు మన ప్రభాకర్ గారు సత్కరిస్తారు. హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ మెగా కప్ 2023 కుంఫు పోటీలలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లోని హైస్కూల్ విద్యార్థినులు ఛాంపియన్షిప్ సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచి మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి కైవసం చేసుకున్నారు. విద్యార్థినులకు బాలరాజ్ మాస్టరు
జిల్లా గుడిపల్లి మండలము సొడిగానిపల్లి పంచాయతీ అనగర్లపల్లి గ్రామానికి చెందిన రాజప్పపై పాత తగాదాల నేపథ్యంలో చంద్రశేఖర్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో రాజప్ప మోచేయి తెగిపోయింది. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తము కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం PES ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాజకీయ గొడవల నేపథ్యంలోనే టీడీపీకి చెందిన చంద్రశేఖర్ వైసీపీకి చెందిన రాజప్పపై దాడి చేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ వ్యవహారం గ్రామంలో రాజకీయ చిచ్చురేపుతోంది. ఏం చేస్తారులే, ఒకటి తీస్తే పంపించుకోలేదా వాట్సాప్ కదా. ఆంధ్రప్రదేశ్ కానీ ప్లాస్టిక్ సర్జన్ కానీ షర్ట్ కట్ చేసేయండి. అది ఏం 3 వేసేసేయండి. అదే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బుర్రకథకు మహోన్నత వైభవం తీసుకువచ్చిన వ్యక్తి షేక్ నాజర్, కొనియాడిన బాపట్ల సప్తస్వర సంగీత కళాశాల ప్రిన్సిపల్ కోటిరాజు. టిక్కో గృహాలను 10వ తేదీలోగా లబ్ధిదారులకు అప్పగించాలి, లేకుంటే 11వ తేదీన అమరణ నిరాహార దీక్ష దిగుతాం. అక్రమ అరెస్టులతో గిరిజన ఉద్యమాన్ని ఆపలేరు, LHPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమావతు సక్రునాయక్ వ్యాఖ్య. వార్డుల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలి, జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా నేత తోట రాజరమేష్ పిలుపు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.